ఇక వైజాగ్ లో వినాయక చవితి సందర్భానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ. లక్ష్మీదుర్గ వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా చేసుకోవడానికి విశాఖ వాసులు రెడీ అయిపోయారు. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని 80 ఫీట్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అత్యంత రద్దీ కూడా మనకి క్లియర్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడాను ఎంతో మంది ఇక్కడ వినాయక విగ్రహాలని అలాగే పూజా సామాన్లు కొనుగోలు చేయడానికి వచ్చారు. దీంతో ఈ నలుమూలలా కూడాను చాలా రద్దీ ఏర్పడింది. అయితే నిన్నటి నుంచి కూడాను భారీ వర్షాలు పడడంతో కొంత విగ్రహాల అమ్మకానికి అలాగే పూజా సామాగ్రి అమ్మకానికి కూడా చాలా కష్టాలు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే కూడా నగర ప్రజలు ఎవరూ లెక్క చేయకుండా వర్షాన్ని సైతం లెక్క చేయకుండాను గొడుగులు వేసుకుంటూ మరి కూడా పూజా సామాన్లు అలాగే వినాయక విగ్రహాలను కూడాను కొనుగోలు చేశారు. అంతేకాదు పెద్ద పెద్ద విగ్రహాలు కూడాను ఇప్పుడే మనం చూస్తున్నాం తరలిస్తున్నారు. అంటే మండపాలకి గణేష్ మండపాలకి తరలిస్తున్నారు. ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో అవన్నిటినీ జాగ్రత్తగాను వినాయక మండపాలకు తరలిస్తున్నారు. రేపు ప్రత్యేక పూజలు అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఉన్న ఈ సర్కిల్ అంతా కూడా 80 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నంత ఎక్కువగాను రద్దీగా ఏర్పడింది. చుట్టుపక్కల కూడాను ట్రాఫిక్ కూడా ఏర్పడడంతోనే ట్రాఫిక్ పోలీసులు కూడా వాటిని క్లియర్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక మండపాలకు కూటమి ప్రభుత్వం కూడాను ఎంతో సహకరిస్తుంది. ఈ వినాయక మండపాలకు సంబంధించి ఎంతైతే విద్యుత్ కాలుతుందో అది ఉచితంగా ఇస్తామని కూటమి ప్రభుత్వం కూడాను ప్రకటించింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవతోనే మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో వినాయక మండపాలన్నిటికీ కూడా ఉచిత విద్యుత్తుని కూడా అందించడం పట్ల అటు మండప నిర్వాహకులు ఇటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం గమనించవచ్చు గత ప్రభుత్వ కాలంలోని వినాయక విగ్రహాల మీద అలాగే పండగ మీద కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం ఇటు హిందువుల మనోభావాలను గుర్తించి కూడాను ఎంతో అనుకూలంగా ఉందని కూడా చాలామంది అంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడం కొంతమంది ఉన్నారు. వారిని అభిప్రాయం తెలుసుకుంటే సార్ ఎలా పండుగ చేసుకోబోతున్నారు రేపు? అత్యంత రంగరంగ వైభవంగా వినాయక చవితి శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నో ప్రశాంతి అని చెప్పి ఆ విఘ్నేశ్వరుడికి ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యకలాపాలు బాగా జరగాలని చెప్పి మేము వేడుకుంటూ చేసుకుంటున్నాం పండగ. మాకు చాలా ఆనందంగా ఉంది. అతి ముఖ్యంగా నారా లోకేష్ గారు మరి యొక్క టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. మరి ఈ యొక్క ఏదైతే వినాయక చవితికి దసరా నవరాత్రులకు కూడా పందిర్లు వేసి ఎవరైతే పండగ నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇమ్మని చెప్పి వారు ఒక రకమైనటువంటి జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. అది చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడ పందిరి వేసినా సరే అనేక రకాలైన ఆంక్షలు పెట్టి ఎక్కువ రుసుములు వసూలు చేస్తూ ఇబ్బంది పెడుతూ చిన్నగా మా వంటి నిరుద్యోగ యువత ఏదైనా పండుగ జరుపుకోవాలన్నా సరే మాకు కూడా విపరీతమైన ఆంక్షలు పెడుతూ దీనికి కూడా అరెస్టులు కూడా చేస్తూ ఇటువంటి ఆంక్షలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారదోలో ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత పండగలకి సైతం కూడా ఆయన ప్రాముఖ్యత ఇస్తూ మరి ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది చాలా అమోఘంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పందిరికి అది వైసీపీ పందిరా టీడీపీ పందిరా జనసేన పందిరని కాదు ఏ పందిరి వేసుకున్నా సరే వినాయక చవితి కానీ దసరాకి కానీ మరి నారా లోకేష్ గారి చొరవతోటి మనకి వినాయక చవితి పందిర్లకి దసరా నవరాత్రి పందిర్లకి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నిరుద్యోగ యువతగా మేము అనేక కార్యక్రమాలు ఈ వినాయక చవితి దసరా నవరాత్రులు చేయడానికి సంసిద్ధమయ్యాము. అతి సంతోషంగా వర్షం ఎంత కురుస్తున్నప్పటికీ కూడా మేము పందిర్లు వేసుకొని ఆ విఘ్నేశ్వరుడికి అదేవిధంగా ఆ దుర్గమ్మ తల్లికి కూడా పూజలు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కలకాలం ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నారా లోకేష్ గారి పనితీరు చాలా చక్కగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మేమైతే భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది ఆ పరమేశ్వరుడి దయ వల్ల. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు కూడాను ప్రజలు ఎక్కువగా విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. పూజ సామాగ్రి ఏమంటారు? అంటే పూర్తిగా కూడా ఎక్కడా కూడా అశాంతి లేకుండా అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం అంటే భయభ్రాంతులతో గురయ్యే వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైనా బండి ఆపితే ఏ కేసు రాస్తారో ఏ ఇబ్బంది జరుగుతున్నారు. ఇక్కడంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరుతోటి ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతిగా ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా అందరూ కూడా వినాయక చవితి ప్రతిమలతో పాటు మరి పూజా సామాగ్రి కూడా చాలా చక్కగా విక్రయాలు చేసుకుంటూ ఇంటికి వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉన్నాం. మేమైతే కూటమి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుతున్నాం. నారా లోకేష్ త్వరలోనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేమైతే కోరుతున్నాం.
యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖ వాసులు వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఎక్కువగా ఈసారి గమనించవలసింది ఏమిటంటే పర్యావరణ హితమైన మట్టి గణపతులు వాడుతున్నారు. ఆ ఉదయం నుంచి కూడా వీటిని కొనుగోలు చేయడానికి వస్తున్నారు. అయితే వర్షం వల్ల కొంచెం ఆటంకం ఏర్పడినా ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. అందరూ కూడా పూజా సామాగ్రి విగ్రహాలు కొనుగోలు చేయడంతో ఆయా మార్కెట్లన్నీ చాలా సందడిగా ఉన్నాయి. వాటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.